నమస్తే వెల్కమ్ టు 9+ న్యూస్. అమెరికా ఇరాన్ మధ్య జరగాల్సిన శాంతి చర్చలపై నీలి నీడలు కమ్ముకుంటున్నాయి. అయితే పాకిస్తాన్లోని ఇస్లామాబాద్ వేదికగా నేటి నుంచి అమెరికా ఇరాన్ మధ్య శాంతి చర్చలు జరగాల్సి ఉంది. ఈ మేరకు అమెరికా ప్రతినిధుల బృందం ఇప్పటికే ఇస్లామాబాద్కు చేరుకుంది. కానీ ఇరాన్ నుంచి మాత్రం చర్చలపై ఎలాంటి స్పందన లేదు. మరోవైపు ఇరాన్తో శాంతి చర్చల్లో ఒప్పందం జరగకుంటే ఆ దేశాన్ని పూర్తిగా నాశనం చేస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరిస్తున్నారు. 2 వారాల క్రితం ఇరు దేశాల మధ్య జరిగిన కాల్పుల విరమణ ఒప్పందం గడువు కూడా బుధవారంతో ముగియనుంది. గడువు ముగిసేలోపే ఇరు దేశాలు శాంతి చర్చలు జరిపి యుద్ధం జరగకుండా ఒప్పందం చేసుకోవాలని ప్రపంచ దేశాలు అనుకున్నాయి. కానీ అమెరికా ఇరాన్ మధ్య శాంతి ఒప్పందంలో చర్చించాల్సిన ఓ అంశం హార్మూజ్ జలసంధి. ఇప్పుడు ఇదే వివాదాలకు కేంద్ర బిందువుగా మారుతోంది. ఇరాన్ నౌకల రాకపోకలను అడ్డుకొని అమెరికా కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తోందని టెహ్రాన్ అంటోంది. తమ దేశానికి చెందిన ఓ కార్గో నౌకపై కాల్పులు జరిపి దాన్ని యుఎస్ నేవీ స్వాధీనం చేసుకోవటంపై ఇరాన్ గుర్రుగా ఉంది. అమెరికా చర్యలకు ఇరాన్ నుంచి ప్రతి చర్యలు తప్పవని హెచ్చరించింది. దీంతో శాంతి చర్చలు జరుగుతాయో లేదో అని ఓవైపు, యుద్ధం మళ్లీ మొదలవుతుందేమోనన్న ఆందోళన మరోవైపు ఇప్పుడు ప్రపంచ దేశాలను కలవరపెడుతోంది. అయితే అమెరికా తమ ఓడలను దిగ్బంధం కొనసాగినంత కాలం పాకిస్తాన్కు తమ ప్రతినిధి బృందాన్ని పంపే ఆలోచన లేదని ఇరాన్ తేల్చి చెప్పింది. మరోవైపు గల్ఫ్ ఆఫ్ ఒమన్లో ఇరాన్ ఓడరేవుల నుంచి నౌకల రాకపోకలను దిగ్బంధించిన నేపథ్యంలో తమ ఆదేశాలను ఇరాన్ నౌక ఉల్లంఘించిందని, అందుకే తమ దళాలు దానిపై కాల్పులు జరిపి ఇంజన్ రూమ్కు నష్టం కలిగించాయని, ఆ తర్వాత యుఎస్ నేవీ నౌకను స్వాధీనం చేసుకున్నారని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పుకొచ్చారు. అయితే హార్మూజ్ జలసంధిపై నియంత్రణను వదులుకునే ప్రసక్తి లేదని ఇరాన్ గట్టిగా చెప్తోంది. అది తమ హక్కు అని పేర్కొంది. హార్మూజ్లో నౌకల రాకపోకలపై ఇరాన్ నిర్ణయం తీసుకుంటుందని, అనుమతులు కూడా ఇస్తుందని తెలిపారు. తాజా పరిస్థితుల నేపథ్యంలో అమెరికా ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం కుదరాలన్నా, మళ్లీ యుద్ధం జరగాలన్నా హార్మూజ్ అంశం కీలకంగా మారింది. ఇక ఇస్లామాబాద్లో జరిగే 2వ విడత శాంతి చర్చల్లో ఇరాన్ తమతో ఒప్పందం చేసుకోకపోతే ఆ దేశాన్ని భూస్థాపితం చేస్తామని, దేశ మానవ వనరులను నాశనం చేస్తామని అమెరికా తీవ్రంగా హెచ్చరిస్తోంది. మరోవైపు అమెరికా దాడులకు తగిన విధంగా ప్రతిస్పందన ఉంటుందని ఇరాన్ కూడా చెప్తోంది. మరి చూడాలి, శాంతి నెలకొంటుందో యుద్ధం జరుగుతుందో. ఇరు దేశాల మధ్య ఒప్పందం కుదిరితే ప్రపంచవ్యాప్తంగా తలెత్తిన ఆర్థిక సంక్షోభం గట్టెక్కుతుంది. అలాగే యుద్ధం వస్తే అది మరింత భీకరంగా మారుతుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.